హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా డిలీట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు రీజన్ ఏదైనా పర్మనెంట్గా అన్నా టెంపరీగా అన్నా కేవలం ఒక్క నిమిషంలో చాలా సింపుల్గా డిలీట్ చేసుకోవచ్చు. వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే వీడియోని ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఈ విధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో మనకి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ యాప్లోకి రాగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. ఇక్కడ కింద ఈ ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేశాక ఈ విధంగా మనకి ఉంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. మనకి అకౌంట్స్ సెంటర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ దీని మీద క్లిక్ చేశాక ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేశాక మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, బర్త్డే, అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని చెప్పి అయితే ఉంది. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని చెప్పి అయితే ఉంది. ఈ విధంగా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ నాకు ఇన్స్టాగ్రామ్ ఒకటే ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఒకటే చూపిస్తుంది. మీకు ఫేస్బుక్ ఉంటే మీకు ఫేస్బుక్ కూడా ఇది చూపిస్తుంది, అంటే ఇన్స్టాగ్రామ్కి కనెక్టెడ్ అయిన ఫేస్బుక్ అకౌంట్. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ మీకు కావాలంటే టెంపరీగా కూడా మీరు డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ని దీని మీద క్లిక్ చేశారనుకోండి, డీయాక్టివేట్ యువర్ అకౌంట్ ఈజ్ టెంపరీ అంటే మన అకౌంట్ టెంపరీగా డిలీట్ అయితే అవుతుంది. మీకు కావాలంటే కొన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ లాగిన్ గానే అయ్యారనుకోండి, మీకు అన్ని మీ ఫొటోస్, వీడియోస్ అన్ని మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. లేదు మేము పర్మనెంట్గా ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయాలి అని అనుకుంటుంటే మీరు ఈ విధంగా సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్, ఫొటోస్, వీడియోస్, కమెంట్స్, లైక్స్, ఫాలోవర్స్ అంతా పర్మనెంట్గా రిమూవ్ అయితే చేస్తారు. ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. రీజన్ అయితే అడుగుతుంది, మన ఇక్కడ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టూ బిజీ ఆర్ టూ డిస్ట్రాక్టింగ్ అనేది సెలెక్ట్ చేశాను. ఈ విధంగా మీరు ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. కంటిన్యూ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇప్పుడు సెక్యూరిటీ కోసము మన పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు నేను నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నానండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడండి కన్ఫర్మ్ పర్మనెంట్ అకౌంట్ డిలీషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఏంటంటే ఈ రోజు నుండి ఒక 1 మంత్ టైం అయితే ఉంటుంది. ఈ 1 అంటే మీకు 30 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ 30 డేస్ లోపల మీకు లేదు నేను యూజ్ చేయాలనుకున్నాను ఇన్స్టాగ్రామ్ అంటే అప్పుడు మీరు మళ్ళీ కానీ లాగిన్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ అలాగైతే ఉంటాయి. లేదు మీరు 30 డేస్ తర్వాత కూడా మీరు అసలు లాగిన్ కాకుండా ఉన్నారనుకోండి, పర్మనెంట్గా మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అరేజ్ అయితే చేస్తారు. ఈ విధంగా ఇప్పుడు నేను డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాను. డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, కంప్లీట్ గా ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయితే అయిపోద్ది. ఈ విధంగా మీరు చాలా సింపుల్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా టాపిక్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.